హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో మనం చాలా రోజుల తర్వాత వీడియోలకి వస్తున్నాం. మనం సెమ్ 1కి సంబంధించిన డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ యూనిట్ 1లో లాస్ట్ వీడియో వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ యూలర్స్ థీరం వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు యూలర్స్ థీరం పైన ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారు, వాటిని ఏ విధంగా డిస్కస్ చేస్తాం, ఏ విధంగా దానికి సాల్వ్ చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఫస్ట్ యూనిట్లో మనకు స్టేట్ అండ్ ప్రూవ్ యూలర్స్ థీరంతో పాటు యూలర్స్ థీరం పైన ప్రాబ్లం రెండు కలిపి లాంగ్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక క్వశ్చన్ ఉంటే సెకండ్ హాఫ్లో వచ్చేసి యూలర్స్ థీరం పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? యూలర్స్ థీరం కంపల్సరీ అడుగుతారు. ఏ థీరం ఉంటుంది, అందులోనే బి ప్రాబ్లం ఉంటుంది. ఓకే, దీనికి హాఫ్ మార్క్స్, దీనికి హాఫ్ మార్క్స్ అనమాట. ఓకే, ఓఆర్ ఉండి ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సో ఈ రెండు రాయాలి, థీరం కంపల్సరీ రాయాలి, ఆ థీరం పైన అప్లికేషన్ ప్రాబ్లం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అయిదాం. ఓకే, సో మనకు క్వశ్చన్ ఏముంది, ఒకసారి మీరు క్వశ్చన్ని చూసినట్లయితే u is equal to tan inverse of x cube plus y cube by x plus y అని ఉంది. Then prove that or show that x dou u by dou x plus y dou u by dou y dou u by dou y is equal to sin 2u అని ఉంది. మరి క్వశ్చన్లో మనకు ఎక్కడ యూజింగ్ యూలర్స్ థీరం అని మెన్షన్ చేయలేరు. మరి మనకి ఎలా తెలవాలి ఇది యూలర్స్ థీరం నుంచే చేయాలి, అదే యూలర్స్ థీరం కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందని మనకి ఎలా తెలవాలి అంటే, ఇక్కడ మీరు షో దట్ తర్వాత ఎల్హెచ్ఎస్లో ఏమి ఇచ్చిండు అన్నది ఒకసారి మీరు గమనించాలి. ఎల్హెచ్ఎస్లో ఏమి ఇచ్చిండు, ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఇచ్చాడు. మీరు యూలర్స్ థీరాన్ని చూసినట్లయితే మనం యూలర్స్ థీరం ప్రూఫ్లో ఏం చెప్పాం, అట్ లాస్ట్ మనకి ఏమొచ్చింది, ఎక్స్ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్ అని రావడం జరిగింది. ఇది యూలర్స్ థీరం ప్రూఫ్లో ఉంది. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ రాసిన తర్వాత మనకు అక్కడ ఏదైతే ఆర్డర్ వస్తుందో, ఏదైతే డిగ్రీ వస్తుందో ఆ డిగ్రీని మనం ఎన్గా తీసుకున్నాం. జెడ్ అనేది ఇచ్చిన ఫంక్షన్ని మనం జెడ్గా కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇచ్చిన ఫంక్షన్ని జెడ్గా తీసుకున్నాం, ఇక్కడ ఆర్డర్ ఎన్ని ఆర్డర్గా తీసుకున్నాం అంటే ఆర్డర్ డిగ్రీగా. సో మనం ఈ ఫార్ములాలో అప్లికేబుల్ చేయాలి, దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ముందుగా మనకి ఏమేం కావాలి, డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఎన్ జెడ్ అంటే, జెడ్ అంటే ఇచ్చిన ఫంక్షన్ మనం ఎలాగో రాసేస్తాం దాన్ని, ఎన్ అంటే డిగ్రీ. మరి డిగ్రీ ఏ విధంగా వస్తుంది, ఇచ్చిన క్వశ్చన్ అనేది హోమోజీనియసా కాదా చెక్ చేయాలి. హోమోజీనియసా కాదా చెక్ చేసిన తర్వాత, అంటే హోమోజీనియసా కాదా ఏ విధంగా చెక్ చేస్తాం, ఏదైనా ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇస్తే ఇందులో మనం ఎక్స్ ప్లస్లో కేఎక్స్ వై ప్లస్లో కేవై సబ్స్టిట్యూట్ చేసి ఈ కేని బయటికి కామన్ తీయగలిగితే, అంటే ఇట్లా కే పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైగా ఇలా కే పవర్ ఆఫ్ ఎన్ని కామన్ తీయగలిగితే ఆ ఫంక్షన్ని హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. అలాంటి ఫంక్షన్స్ని హోమోజీనియస్ ఫంక్షన్స్ అంటాం. ఇక్కడ పవర్లో ఏదైతే ఉందో ఇదే మనకు కావాల్సిన ఎన్ అనమాట. ఇక్కడ మనం యూలర్స్ థీరంలో యూజ్ చేసుకునే ఎన్ ఇది అనమాట. దీన్ని మనం ఏమంటాం, డిగ్రీ ఆఫ్ గివెన్ హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో జెడ్ వచ్చేసి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై జెడ్ అవుతుంది. ఓకే, సో మనం ఈ కాన్సెప్ట్ అంతా యూజ్ చేయాలి అంటే ముందు ఇచ్చిన ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైలో కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడం కోసం మనం ఏం చేద్దామంటే ఈ ట్యాన్ ఇన్వర్స్ ఇక సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, ట్యాన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకుందాం. ఈ మొత్తాన్ని జెడ్ అనుకుందాం. అంటే ఇప్పుడు tan u ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది,
ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కూడా జెడ్ అవుతుంది. అంటే మనం ఇదన్నా యూజ్ చేసుకుందాం, దీనన్నా యూజ్ చేసుకుందాం, ఏదైనా ఒక దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రూఫ్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మనం దాని గురించి ఫస్ట్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే హోమోజీనియస్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం దీన్ని ఏమనుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ వైగా రాద్దాం. సో z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనమాట. మళ్ళీ z ఈజ్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ ప్లస్లో కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం, వై ప్లస్లో కేవై సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఇప్పుడు ఏమైంది చూడండి, కేఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ కేవై హోల్ క్యూబ్ డివైడెడ్ బై కేఎక్స్ ప్లస్ కేవై. సో ఇక్కడ మన కే అనేది కంప్లీట్గా బయటికి తీయడానికి రావాలి. ఈ విధంగా వస్తే పవర్లో ఏదైతే ఉందో అది మన డిగ్రీ అవుతుంది. సో మీరు ఇక్కడ రాసినట్లయితే ఇది కే క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ కే క్యూబ్ వై క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై, ఇక్కడ కే కామన్ తీసుకొచ్చి చూడండి, డినామినేటర్లో ఎక్స్ ప్లస్ వై ఉంటుంది. న్యూమరేటర్లో కే క్యూబ్ కామన్ తీసుకుందాం, డినామినేటర్లో కే ఉంది. సో మిగిలింది ఏ విధంగా ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై లాగా ఉంది. సో ఇది ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్, ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్గా రాయొచ్చు. 3 - 1 2 అవుతుంది. మీరు ఈ మిగిలిన మొత్తాన్ని గమనిస్తే ఇది మళ్ళీ మన క్వశ్చన్ లానే ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ వై. అంటే దీని ప్లేస్లో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో మనకు డెఫినేషన్ ప్రకారం, యూలర్స్ థీరం కాన్సెప్ట్ ప్రకారం ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై దేనికి ఈక్వల్ అయింది, కే పవర్ ఆఫ్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైకి ఈక్వల్ అయింది. సో ఇక్కడ పవర్లో ఏదైతే వచ్చిందో అదే మనం డిగ్రీ ఎన్ అని తీసుకుంటాం. సో డిగ్రీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి 2 అనమాట. సో మనకి ఇప్పుడు మనకు కావాల్సిన యూలర్స్ థీరంలో డిగ్రీ వచ్చేసింది. మనకి ఇప్పుడు ఇంకేం కావాలి, డో జెడ్ బై డో ఎక్స్, డో జెడ్ బై డో వై కావాలి. సో ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం, ఇదన్నా ఏదైనా ఒకటి మనం యూజ్ చేసుకొని ప్రూఫ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డిగ్రీ గురించి దీన్ని యూజ్ చేసుకున్నాం కదా, డో జెడ్ బై డో ఎక్స్ ఈ థీరంలో సబ్స్టిట్యూట్ చేయడానికి, డో జెడ్ బై డో ఎక్స్ చేయడానికి దీనికంటే మనం ట్యాన్ యూనే యూజ్ చేసుకుందాం. ఈ సింప్లిఫికేషన్ అనేది, ప్రాబ్లం అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, సో చూద్దాం ఏ విధంగా చేస్తామన్నది. ఇక్కడ గుర్తుంచుకోండి, n ఈజ్ ఈక్వల్ టు మనకు 2 వచ్చింది. నెక్స్ట్ సో మనకు యూలర్స్ థీరం ఒకసారి ఇక్కడ రాసుకుంటే ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ జెడ్ అంటే ఏంటి, ట్యాన్ యూ. ఇక యూ ఈజ్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, డో జెడ్ బై డో ఎక్స్ కావాలి. అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. చేస్తే డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్సియేషన్ ఆఫ్ ట్యాన్ యూ సీకెన్ స్క్వైర్ యూ అవుతుంది. ఓకే, సీకెన్ స్క్వైర్ యూ అవుతుంది. అండ్ ఇన్నర్ డెరివేటివ్ యూకి వచ్చేసి డో యూ బై డో ఎక్స్ అవుతుంది. ఓకే, ఇది డో జెడ్ బై డో ఎక్స్. ఓకే, నెక్స్ట్ మనకేం కావాలి, డో జెడ్ బై డో వై కావాలి. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే, అదే ఈక్వేషన్ నెంబర్ 1కి అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ both sides for 1, equation number 1. సో చేస్తే ఏమొస్తుంది, డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ యూకి మళ్ళీ సీకెన్ స్క్వైర్ యూ ఇంటూ డో యూ బై డో వై. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి డో యూ బై డో వై. ఇన్నర్ డెరివేటివ్ ఎందుకు చేసామంటే యూ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. క్వశ్చన్ ఇచ్చింది కదా, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అని. అంటే యూ ఈజ్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కాబట్టి
మనం యూకి ఇన్నర్ డెరివేటివ్ చేస్తున్నాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, n ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. వీటన్నిటిని తీసుకెళ్ళి మనం యూలర్స్ థీరంలో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో యూలర్స్ థీరం వచ్చేసి x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు nz అనమాట. x ఇంటూ డో యూ బై డో ఎక్స్ మీన్స్ డో z బై డో ఎక్స్, సారీ డో z బై డో ఎక్స్, డో z బై డో వై. x ఇంటూ డో z బై డో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది సీకెండ్ స్క్వేర్ u ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ సీకెండ్ స్క్వేర్ u డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు nz. n అంటే 2z. ఓకే, z అంటే కూడా తెలుసు మనకు, z అంటే tan u. ఓకేనా, z అంటే tan u. ఈ 2లో మనం మళ్ళీ సీకెండ్ స్క్వేర్ u కామన్ తీసుకోవచ్చు. సో సీకెండ్ స్క్వేర్ యూని కామన్ తీసుకుంటే ఇక్కడ మిగిలింది x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2 tan u. ఓకే, కొంచెం స్లోగా అనిపిస్తుండొచ్చు, స్లోగా చెప్తున్నా అనిపిస్తుండొచ్చు, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నా. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి మనం స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓకేనా, అర్థం అవ్వాలి, అర్థమైందంటే ఎలాంటి క్వశ్చన్ అన్నా చేయొచ్చు అనమాట. సీకెండ్ స్క్వేర్ని 1/cos స్క్వేర్ u అని రాయొచ్చు ఇంటూ x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏం రాద్దామంటే 2 ఇంటూ సైన్ యూ బై కాస్ యూ అని రాద్దాం, సైన్ యూ బై కాస్ యూ అని రాద్దాం. ఈ కాస్ స్క్వేర్ యూ ఇక్కడ వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ యూ బై కాస్ యూ ఇంటూ కాస్ స్క్వేర్ యూ ఇంటూ కాస్ స్క్వేర్ యూ. ఇక్కడ ఒక కాస్ యూ క్యాన్సిల్ అయితే మనకి 2 సైన్ యూ కాస్ యూ మిగిలింది, 2 సైన్ యూ కాస్ యూ మిగిలింది. 2 సైన్ ఏ కాస్ ఏ ఫార్ములా ఏంటి, సైన్ 2a మీన్స్ సైన్ 2u. సో ఫైనల్లీ x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఇచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇచ్చిన క్వశ్చన్ మనకు ఆన్సర్గా రావడం జరిగింది. సో ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. దేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు సైన్ యూ. ఇది మన రిక్వైర్డ్ సొల్యూషన్. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. వెరీ ఈజీ అండి. ముందు ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియసా కాదా చెక్ చేయాలి. చెక్ చేసే ప్రాసెస్లో మనకు k పవర్ ఆఫ్ n సంథింగ్ వస్తుంది. ఈ n మనకు డిగ్రీ అవుతుంది. మన ప్రతి ప్రాబ్లంకి ఇలానే తీసుకోవాలి. ఎక్స్ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్డే తీసుకోవాలి. ఇక్కడ వచ్చిన n వాల్యూని ఇక్కడ రాసుకుంటాం. z అంటే ఇచ్చిన ఫంక్షన్, వాటికి 2 సార్లు డెరివేటివ్ చేస్తాం. సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సింపుల్. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.